హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం విఎస్పి యూనిటీ 2K25 ఛానల్లో మనం ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో 1A సిలబస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ఉన్నాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్నాం. ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో 5Fకి సంబంధించిన క్వశ్చన్స్ని కొన్నిటిని డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్గా రావడానికి అవకాశం ఉంది. అందు గురించి మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఛానల్లో మనం ఇంటర్మీడియట్కి సంబంధించి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఎవ్రీ వీడియోలో చెప్తున్నట్టుగా ఈ ప్రాబ్లంకి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ అవుతాయి అన్న వాటి గురించి ముందు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ అవుతాయి, ఆ ఫార్ములాస్ని డిస్ప్లే చేసిన తర్వాత వాటిని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ డైరెక్ట్గా సైన్ స్క్వేర్ ఇచ్చిండు. దీని నుంచి మనం RHS తీసుకురావాలి. సో డైరెక్ట్గా మనం sin c + sin d ఫార్ములాని అప్లై చేయడానికి రాదనమాట. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి. ఈ స్క్వేర్స్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్క్వేర్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి? డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తామా? అలా చేయకూడదు. సో ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫస్ట్ cos 2a = 1 - 2 sin² అనే ఒక ఫార్ములా ఉంది. ఓకే, 1 - 2 sin²a. cos 2aకి మనకు 2-3 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి 2 cos² a - 1, 1 - 2 sin²a, cos² a - sin²a. ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మనం దీన్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్లలో మనకు LHS ఉంది కాబట్టి దీని నుంచి మనం sin²a ఏమొస్తుందో చూద్దాం. వీటిని ఇంటర్చేంజ్ చేద్దాం. 2 sin²aని ఇక్కడ తీసుకొద్దాం. cos 2aని ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తే 2 sin²a = 1 - cos 2a అవుతుంది. మనకు ఓన్లీ sin²a కావాలి కాబట్టి sin²a = 1 - cos 2a/2 అన్నది sin²a. ఇక్కడ a ఉంటే a, b ఉంటే b, c ఉంటే c, c ఉంటే d ఉంటే d, ఏది ఉంటే అది తీసుకుంటాం. వాటిని ముందు రీప్లేస్ చేయాలన్నమాట. వీటిలో రీప్లేస్ చేసిన తర్వాత ఏదైతే టర్మ్ వస్తుందో ఆ టర్మ్కి మనం ప్రీవియస్గా 3 వీడియోస్లో ఏ విధంగా అయితే డిస్కస్ చేశామో అదే విధంగా ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ముందు వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో sin²a + sin²b - sin²c. సో ఇక్కడ sin²a ప్లేస్లో మనం 1 - cos 2a/2 అని రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా? సో 1 - cos 2a/2 + 1 - cos 2b/2 మైనస్ 1 - cos 2c/2. ఓకే, ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. 1 - cos 2a + 1 - cos 2b. ఈ మైనస్ ఇన్సైడ్ తీసుకొస్తే -1 -2 + cos 2c/2. ఓకే, సో ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది 1 - cos 2a - cos 2b + cos 2c/2. ఓకే, రైట్. సో న్యూమరేటర్లో మైనస్ కామన్ తీసుకుంటే cos 2a + cos 2b - cos 2c/2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇందులో ఏం చేద్దామంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సపరేట్గా సింప్లిఫై చేసి వచ్చిన తర్వాత ఆన్సర్ని ఇందులో రీప్లేస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ అనేది ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ప్రాబ్లమ్ని చేయొచ్చు. చూద్దాం ఏ విధంగా చేయాలన్నది. ఓకే, సో దీన్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు. cos 2a + cos 2b - cos 2c. ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? cos c + cos d ఫామ్లో ఉన్నాయి.
సో మనకు కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏంటి అంటే మిడిల్లో ప్లస్ ఉండి రెండు కాస్ ఉంటే ఇక్కడ కాస్ వస్తుంది 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అనేది ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఫామ్లో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా వచ్చేసి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. దాన్ని ఇక్కడ రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేసిన తర్వాత కాస్ 2సిని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలన్నది చూద్దాం. 2 కాస్ 2a ప్లస్ 2b బై 2 కాస్ 2a మైనస్ 2b బై 2 మైనస్ కాస్ 2c. ఓకే, సో ఇందులో 2 కామన్ తీద్దాం. న్యూమరేటర్లో 2 కాస్ a ప్లస్ b బై 2 కాస్ a మైనస్ b బై 2 మైనస్ కాస్ 2c. 2 క్యాన్సిల్ చేస్తే మిగిలింది 2 కాస్ a ప్లస్ b కాస్ a మైనస్ b మైనస్ కాస్ 2c. ఓకేనా? సో a ప్లస్ b ప్లస్లో దేన్ని రీప్లేస్ చేయాలి? దీని ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయాలి? ఇక్కడ ఈ కాస్ 2cకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అన్నది మనం ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం. a ప్లస్ b ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అని. ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పినట్టు ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ తీసుకోవాలి. a ప్లస్ b ప్లస్లో 180 డిగ్రీస్ మైనస్ సిని రీప్లేస్ చేయాలి. సో 2 కాస్ 180 మైనస్ సి అని రాసుకోవచ్చు. కాస్ a మైనస్ b మైనస్ కాస్ 2c. 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్గా ఉంటుంది. ఇక్కడ 180 ఉంది కాబట్టి కాస్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. సో మైనస్ 2 కాస్ సి, కాసే ఉంటుంది. సో కాస్ a మైనస్ b మైనస్ ఈ కాస్ 2cని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లలో రాయాలి. ఎందుకంటే ఈ 2 కాస్ సి అనేది మనకు కామన్గా రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే 2 కాస్ సి అనేది ఉంది కదా, ఆ 2 కాస్ సి మనకు కామన్ రావాలి అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లోకి కన్వర్ట్ చేద్దాం. మనకి ఇక్కడ చెప్పినట్టుగా కాస్ 2aకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లలో ఫార్ములా ఉంటుంది 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 అనేది. కాస్ 2c ప్లస్లో ఇక్కడ a ప్లస్లో c తీసుకోవాలి, అంతే. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 కాస్ స్క్వేర్ c మైనస్ 1. ఈ మైనస్ ఇన్సైడ్ పంపిస్తే మైనస్ 2 కాస్ c కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 కాస్ స్క్వేర్ సి ప్లస్ 1. ఓకే, సో 1 ఈ రెండుట్లో మైనస్ 2 కాస్ సి మైనస్ 2 కాస్ సి కామన్ తీద్దాం. మైనస్ 2 కాస్ సి కామన్ తీస్తే ఇక్కడ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ సి అనేది మిగిలింది, రైట్? ఓకేనా? 2 కాస్ సి కామన్ తీసుకున్నాం, మైనస్ 2 కాస్ సి. సి ప్లస్లో ఏం చేయాలి మరి? ఈ ఈక్వేషన్ నుంచి c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బిని రీప్లేస్ చేయాలి ఇక్కడ c ప్లస్లో. చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం చూడండి. 1 మైనస్ 2 కాస్ సి కాస్ ఆఫ్ a మైనస్ b. ఓకే, సో కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ ఆఫ్ ఇక్కడ ఏం రీప్లేస్ చేద్దామన్నాం c ప్లస్లో 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bని రీప్లేస్ చేద్దామన్నాం. ఓకేనా? సో 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bని రీప్లేస్ చేస్తున్నాం. 180 మైనస్ టీటా అంటే సెకండ్లోకి వస్తుంది. సెకండ్లో కాస్ అనేది నెగిటివ్ ఉండాలి కాబట్టి 1 మైనస్ 2 కాస్ సి కాస్ ఆఫ్ a మైనస్ b. ఈ కాస్ అనేది కాసే ఉంటుంది 180 కాబట్టి ఈ పాజిటివ్ అనేది నెగిటివ్లో కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చింది కాబట్టి. ఓకే, రైట్? నౌ
ఇక్కడ ఒక ఫార్ములాను యూజ్ చేయాలి ఇప్పుడు మనం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫార్ములా ఏంటంటే 2 sin a sin b. ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫార్ములా వచ్చేసి 2 sin a sin b. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 2 cos c 2 sin a sin b. ఓకే, సో ఈ 2 cos cని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 1 మైనస్ 2 2 4 కాడలా రాదాం. sin a sin b cos c. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఈక్వేషన్ నెంబర్ 1లో రీప్లేస్ చేద్దాం. ఇన్ ప్లేస్ ఆఫ్ cos 2a cos 2b మైనస్ cos 2c ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ 4 sin a sin b cos c డివైడెడ్ బై 2. ఓకే, 2 ఉంది కదా, 2. సో మైనస్ని బ్రాకెట్ని రిమూవ్ చేద్దాం. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 sin a sin b cos c బై 2. +1 -1 క్యాన్సిల్ అవుతుంది. 4 sin a sin b cos c డివైడెడ్ బై 2. 2 1 జా 2 2 జా 4. ఇక్కడ ఏమి వచ్చేసింది ఫైనల్గా 2 sin a sin b cos c. ఇది మన RHS. ఓకే, LHS తీసుకున్నాం. LHS నుంచి మనం RHSని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్, రైట్? మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి ఈ ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఈ ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేస్తున్నాం. విఎస్పి యూనిటీలో మన డిగ్రీ సిలబస్ ఉంది. విఎస్పి యూనిటీ 2K 25లో మనకు ఇంటర్మీడియట్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.